no hope. Hope always is there. Same thing I told to Obama in 2002. He became president in 2008 in America. Oh, come on. How a black man can be president? There is hope. Oh, they killed Martin Luther King in 68. Now 2002. ఎక్కడైతే హోప్ లేదనుకుంటామో అక్కడే మనకు హోప్ దొరుకుతుందని మరొకసారి ఈరోజు ఆనరబుల్ హైకోర్టు 17లో జస్టిస్ నరేంద్ర గారు, జస్టిస్ విజయ్ గారు రుజువు చేశారు. జ్యుడిషియరీ అందరూ అమ్ముడు పోలేదు, జడ్జెస్ అందరూ సరెండర్ అవ్వట్లేదు, న్యాయం ఇంకా జరుగుతుంది, సత్యం ప్రివైల్ అవుతుంది, కుటుంబ కుల పాలనకు గుడ్ బై చెప్పే రోజులు వచ్చాయి. ఎడ్యుకేటెడ్ ఎప్పుడూ ఓటు వేయని వారు ఓటు వేయడానికి ఇది ఒక మంచి అవకాశం. మీ అందరికీ తెలుసు, గత వారం 14వ తారీఖున దాదాపు 1:20 నిమిషాలు నేను డైరెక్ట్గా కోర్టు 17లో వాదన వినిపించాను. ఎలక్షన్స్ ఏప్రిల్ ఎందుకు, మేలో పెట్టండి అన్నాను. ఆనరబుల్ జస్టిస్ ఆర్డర్ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ దాన్ని గ్రేసియస్గా కన్సిడర్ చేసి ఏప్రిల్ ఎలక్షన్ మనకి ఎప్పుడు జరగవలసింది ఏప్రిల్ 2004 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, 14 అవ్వచ్చు, 19 అవ్వచ్చు, కాకుండా మే 13ని 4th ఫేజ్, నేను అడిగింది 7th ఫేజ్లో పెట్టమని. ఎందుకంటే రుజువులన్నీ పెట్టారు. 4000 ఈవీఎంలు డిప్యూటీ కలెక్టర్ రెడ్డి గారు 2010లో ఎలా కంప్లైంట్ చేశారు, సూర్యాపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, పోలీసులు ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేశారు, ఈవీఎం దొరకలేదు అంటే ఈ లక్షల మంది ఓట్లేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకనే కదా, అవినీతనే కదా తెలంగాణలో నోటాకైనా ఓటేయండి లేదా ఓటేయకండి, మాకు సింబల్ ఇవ్వలేదు అనగానే 70-80% ఓట్లేసిన వాళ్ళు కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్లో 50% ఓట్లేశారు. చెప్పాను, ఈరోజు కూడా అదే వాదనలు వినిపించాను. ప్రజల్లో నమ్మకం రావాలంటే, ఓటులు వేయాలంటే, ముఖ్యంగా చదువుకున్న వారు ఓటు వేయాలంటే ఓటు వేయగానే లెక్క పెట్టించండి. ఎక్కడున్నారు స్టాఫ్ అన్న, అదే స్టాఫ్ జూన్ 4ని లెక్క పెట్టిన స్టాఫే టీచర్స్. ఎందుకంటే మోదీ గారు 1 నేషన్ 1 పోల్ అంటున్నారే, మరి అర్థమేంటి? ఒకే రోజు, ఒకే దేశం, ఒకే ఎలక్షన్ అయినప్పుడు మరి ఒకేసారి కౌంట్ చేయాలి కదా. ఎలక్షన్ అంతా జడ్జి గారు అడిగారు, నరేంద్ర గారు, ఎంతమంది ఉన్నారు ఓటర్స్? 90, 80, 95 కోట్లు అన్నారు. లేదు 110 కోట్లు ఉన్నారు. ఓకే, ఎంతమంది ఉన్నప్పటికీ లెక్కింపు అనేది ఎవరు చేస్తారు? మనం ఆఫ్ఘనిస్తాన్ నుంచో పాకిస్తాన్ నుంచో ప్రజలు తీసుకురావాల్సిన లేదు కదా, ఇక్కడున్న స్టాఫే లెక్కింపు చేస్తారు. 40 రోజులు ఎవరు కాపాడుతారు? ఏ గవర్నమెంట్ అయితే అధికారంలో ఉందో వారే రిప్లేస్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మునుగోడులో నాకు జరిగింది. ఓట్లైన ఈవీఎంలు తీసేసి వాళ్ళు ఓట్లయించిన ఈవీఎంలు పెట్టారు. దానికి రుజువులతో వీడియోతో సహా మేము పెట్టాం. మీరు కోర్టుకి వెళ్ళారా? వెళ్ళామండి. మునుగోడు ఎలక్షన్ తర్వాత వెళ్ళాం. 2022 అక్టోబర్, నవంబర్లో. ఇంతవరకు అది నడుస్తూనే ఉంది. మరి ఎందుకు డేట్ ఇవ్వలే? మీరు ఇచ్చినట్టు ఇవ్వట్లేదు సార్. మరి 2014లో ఎలక్షన్ 19 తర్వాత మీరు కోర్టుకు వెళ్ళారు. ఎస్, వెళ్ళానండి. 4 చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని పర్సనల్గా కలిశాను. ఇప్పుడున్న రాజీవ్ కుమార్ గారిని, అంతకుముందు ఉన్న అరోరా గారిని, అంతకుముందు ఉన్న ఒక మన తెలుగు ఆయన, నార్త్ ఈస్ట్ ఆయన మిత్రులు 4 మాట ఇచ్చారు.
నలుగురు కాపాడలేకపోయారు. మరి ఎవరిది ఇప్పుడు బాధ్యత? అండర్ ఆర్టికల్ 19 and 21, అండర్ ఆర్టికల్ 14 ప్రతి వాటర్కి ఫండమెంటల్ రైట్స్, వాటర్ రైట్స్ ఉన్నాయి. ఆ రైట్స్ని ఎవరు కాపాడుతారు? కోర్టు కాపాడకపోతే. కనుక ఈరోజు ఇచ్చిన ఆర్డర్, 14వ తారీఖుని ఇచ్చిన ఆర్డర్, I just want to salute the Honorable Chief Justice of Andhra Pradesh for directing to place before another bench Honorable Court 17, Shri Narendra Ji and Vijay Ji, Justice Vijay Ji. Thank you for being a great example, giving hope to this country where there is no hope. World is laughing that the judiciary is dead, but today you have given us hope again. Judiciary is not dead. Democracy is not dead in Andhra Pradesh. Secularism is not dead. The Election Commission has to follow. And I want to thank the Election Commission, the CEO here, Meena Ji, and the Chief Election Commissioner Rajiv Kumar Ji, and Mr. Ajay Desai Ji, for taking election to phase 4th. But please, as per today order, see if you can take it to June 1st, phase 5th, phase 7th, and count it June 4th. Or right after the election, as the Honorable Judge said today, Justice, May 13th election, count May 16th. The world is laughing at us. Is India democracy, or India is a not third world country, fifth world country? They can't count votes. They can't protect EVMs. I am the face of India to the world. I am the face from the world to India. That is why I have filed this public interest litigation. In the same way, the steel plant, I argued the matter. Last week, they directed the steel plant and the US government of India, steel plant and the state government. Yeah, are these true? Yes. Today, I have provided the facts. Last 1 week, how they are selling 400-500 crore property. Yesterday they sold, Your Honor. Day before yesterday they sold, Your Honor. $100 billion steel plant, 8 lakh crore steel plant. They are selling for 8,000 crore, but they are not giving me permission, FCRAS, to bring the money or permission to donate. Today the Honorable Justice said, again today, write a letter to DG, FCRA. Why they will not give permission? We will give the permission if they don't give. What am I asking? Stop selling the steel plant. Already 33,000 acres. Sold almost 16,000-17,000. Only half left. Rich are getting richer. Adani. ఇప్పటి వరకే స్టీల్ ప్లాంట్ ని అమ్మేశారు. 33,000 ఎకరాలు. 16,000-18,000 మాత్రమే మిగిలింది. 8 లక్షల కోట్లది. 8,000 కోట్లకు అమ్మిస్తుంటే 3 సంవత్సరాల నుంచి నేను ఫైట్ ఇస్తుంటే ఫస్ట్ నేను ఫైల్ చేశాను. కొన్ని కారణాలుగా రిజెక్ట్ చేశాను. మరలా లాస్ట్ ఇయర్ ఫైల్ చేశాను. మీకు ఆర్గ్యుమెంట్స్ రావని ఈ రాజకీయ నాయకుడు తొత్తులెదురు వాళ్ళ పేర్లు పెట్టి తిట్టారు. ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఆర్డర్ వేశారు. అమ్మకాన్ని ఆపారు. రుజువులు చేశాను. ఎవరు అమ్ముతున్నారు? మోదీ. ఎవరికి? అదానికి, జెండాలకి, ఆయన తొత్తులకి. ఎవరు అమ్ముతున్నారు? చంద్రబాబు నాయుడు. ఎన్ని వేల కోట్లది? 90,000 కోట్లది. ఎంత కమ్మారు? జగన్మోహన్ రెడ్డి 60,000 కోట్లది. 620,000 కోట్లకి, 620 కోట్లకి అమ్మేశారు. అంటే 100 కోట్ల విలువది ₹1 కోటి అమ్మేశారు. ఇదిగోండి రుజువు.
లాస్ట్ వీక్ రుజువులు తెమ్మన్నారు, థర్స్డే ఫ్రైడే. నేను మండే రుజువులతో వచ్చాను, రుజువులు ఇచ్చాను, పేపర్లు అన్నీ ఇచ్చేసాను. వెంటనే ఫైట్ ఇచ్చారు జస్టిస్ గారు. ఈ రుజువులు కావా? మరి వాళ్ళకి నేను సర్వ్ చేయాలంట రుజువులు, మళ్ళీ అవన్నీ తీసేయడానికి సర్వ్ చేశాను. ఈరోజు మళ్ళా గురువారం వింటానన్నారు. స్టీల్ ప్లాంట్ని అమ్మనివ్వకుండా 8,000 కోట్లు డొనేట్ చేస్తాం వైట్ మనీ తీసుకొచ్చి అని ఈరోజు మళ్ళీ డెసిగ్నేట్ చేయమన్నారు. లెటర్ రాయమన్నారు. 3 లెటర్లు రాశానండి. ప్రధానమంత్రిని కలిశానండి, హోమ్ మినిస్టర్ని కలిశానండి, రూపాలా గారిని కలిశానండి, స్టీల్ మినిస్టర్ ప్రధాని గారితో మాట్లాడానండి. అమ్మేస్తున్నాను. రైల్వేలు ఇప్పుడు చెప్పాను, రైల్వేలు అమ్మేశారు, పోర్ట్లు అమ్మేశారు, ఎయిర్పోర్ట్లు అమ్మేశారు, ఎయిర్లైన్స్ అమ్మేశారు, ఇండియాని అమ్మేశారు. ఒక మాటలో చెప్పాలంటే నీ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వినిపించాను. కనుక మీడియా ఓనర్స్ లారా, మీడియా మిత్రులారా, నన్ను ఎంపీగా విశాఖపట్నం గెలిపించండి. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్నే కాదు, సమస్త అవినీతిని పార్లమెంట్లో జరగకుండా నేను కాపాడుతాను. అధికారం లేకుంటే ఇన్ని మంచి ఆర్డర్స్ నేను తీసుకొస్తున్నాను. లక్షల కోట్లు తెచ్చానంటే పర్మిషన్ ఉంటే ఇంకెంత చేయగలం? ప్రతి ఒక్కరు విశాఖపట్నం రండి, నన్ను ఎంపీగా గెలిపించారు. నిన్న మోదీ గారు వచ్చారు, చూసారా? ముఖం చూపించుకోగలిగారా? ఆయన ముఖంలో నవ్వుందా? అన్ని దొంగ మాట్లాడారు. 2014లో ఈ పవన్ అంటాడు చిచ్చి 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 చప్పట్లు కొడుతున్నాడు. దేనికి చప్పట్లు కొడుతున్నాడో తెలియదు. ఆ చంద్రబాబు నాయుడికి తెలుసు, అల్లాజన్ని జైల్లో పెట్టుకుంటే పొత్తులు పెట్టుకున్నామని. పొత్తులు పెట్టుకోకపోతే, అడిగినన్ని సీట్లు ఇవ్వకపోతే మరలా పెట్టరా. మనీష్ సిసోడియా అని పెట్టినట్టు సంవత్సరం కాదు 7 సంవత్సరాలు పెడతారు. చంద్రబాబు నాయుడు జైల్లోనే ఆయన చేస్తాడు. లాలూ ప్రసాద్ యాదవ్ చంద్రబాబు నాయుడు కంటే 10 రెట్లు పెద్ద కాదా? సంవత్సరాలు జైల్లో పెట్టలేదా? నితీష్ కుమార్ని పెడతారంటే సరెండర్ అయిపోలేదా? మనీష్ సిసోడియాని పెట్టలేదా? నా మిత్రుడు జైన్ని పెట్టలేదా 2 సంవత్సరాల నుంచి? హోమ్ మినిస్టర్ కేజ్రీవాల్ నల్లధనం ఉన్నది దాచుకోవడానికి. చిచ్చి 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 ఏమి వీళ్ళు కాపులు అని పేరెందుకు చెప్పుకుంటారా మీరు? ముద్రగడ పద్మనాభమేమో 100 కోట్లకి రెడ్లకి అమ్ముడుపోయాడు వైసీపీకి. పవన్ కళ్యాణ్ ఏమో చూసారా డబ్బులు లేవన్నాడు. ఎలక్ట్రల్ బాండ్లో 40 కోట్లు వైట్ మనీ ఉందంటే 500 కోట్లు ముందు ఇచ్చారా లేదా పవన్ కళ్యాణ్కి? లేకపోతే 21, 24 సీట్లు సెటిల్ అవుతాడా? సిబిఐ ఎంక్వైరీ చేయిస్తా, నీకు మోదీ ఉన్నాడు, ఒరే నాకు దేవుడు ఉన్నాడు, సత్యం ఉందిరా పవన్. కాపుల్లారా, బీసీలారా, ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలారా, ఎలక్షన్ కోడ్ ఉంది గుర్తించుకోండి. కులాలకు అతీతంగా ఓటేయండి. నేను తప్ప మిమ్మల్ని ఎవరైనా కాపాడతారా? 175లో కనీసం 100 ఎమ్మెల్యేలైనా గెలిపించరా? పోతే గెలిపిస్తే మీకు లాభం, గెలిపించకపోతే 5 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు అప్పు చేశాడు, 5 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు, సెక్రటరియట్ ని ఈయన అమ్మేశాడు, కొండల గుట్టలు ఈయన అమ్మేశాడు, స్టీల్ ప్లాంట్ ని చంద్రబాబు నాయుడు అమ్మేశాడు, రాజశేఖర రెడ్డి అమ్మేశాడు. మిగిలింది గంగవరం పోర్టుని జగన్మోహన్ రెడ్డి 60,000 కోట్లు 620 కోట్లకి అమ్మేశాడు. ఎవడైనా మాట్లాడగలదా? అదానికి అమ్ముడు పోలేదా? కనుక 7569441275 బుర్ర లేని దత్తమ్మలు తప్ప, మూర్ఖుల అవినీతి పరులు తప్ప ఎవడు కూడా వైసీపీని వదిలి టీడీపీలో చేరడు, టీడీపీని వదిలి వైసీపీలో చేరడు. ఎందుకంటే వీళ్ళు బీజేపీ తొత్తులని 3 సంవత్సరాల కిందటి చెప్పాను ఎబ్రివేషన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాది రిపీట్ చేస్తున్నాడు. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. అప్పుడు పవన్ కళ్యాణ్ బిఎస్పితో ఉన్నప్పుడే చెప్పాను. బిఎస్పితో 2019లో సిపిఐ సిపిఎంలతో, ఈ సిపిఐ సిపిఎంల గురించి నాకేం అర్థం. వాళ్ళు డైరెక్ట్ గా బీజేపీతో పొత్తులు పెట్టుకుంటారా బాగుంటుంది. చంద్రబాబు నాయుడుతోని పవన్ కళ్యాణ్తోని పొత్తులు పెట్టుకుంటారు, వాళ్ళేమో బీజేపీతో పొత్తులు పెట్టుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తులు. కాంగ్రెస్ ఉందా? ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఎవరు?
విభజించింది ఎవరు? ఒక్కరైనా శర్మిలకు కానీ కాంగ్రెస్ కానీ ఓటు వేయొచ్చా? 2014లో తలంతా తెలంగాణకి ఇచ్చి తోకంతా మనకి ఇచ్చిలేదా? ఇప్పుడట సెంట్రల్లో కాంగ్రెస్ వస్తుందట. మొదటిదానికి మొగుళ్ళేడు, కడదానికి కళ్యాణం అని రాహుల్ గాంధీకే ఎంపీగా తీసేస్తే నేను రాసి నేను కోర్టులో ఫైట్ చేసి 9 పేజీలు రుజువులు పెట్టి మరలా ఆయన్ని ఎంపీగా చెయ్యండి అని చీఫ్ జస్టిస్ గారికి చదవండి, ఆ లెటర్, ఆ కొటేషన్స్ చదవండి. ఫైట్ చేశాం. అలాగని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉందా? బిఎస్పీ ఉందా? సిపిఐ సిపిఎం ఉందా? బీజేపీ ఉందా? ఒక్క టీడీపీ వైసీపీని చిత్తుగా ఓడించండి. వాలంటీర్లారా 2.5 లక్షలు ఉన్నారు, 5,000 ఇస్తున్నారు. మీరేమో దరిద్ర అడుక్కున్నోడికైనా 5,000 రూపాయల కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది రోజుకి. అడుక్కుంటే మీరేమో జగన్ కోటేయమని అంటారు చట్టవిరుద్ధంగా. ప్రజాశాంతి పార్టీ ఉంటుండగా 25,000 రూపాయలు మీకు ఉద్యోగం పర్మనెంట్ చేసిన 100 రోజుల్లో 2.5 లక్షల వాలంటీర్లు చిత్తశుద్ధి ఉంటే మీకు జాబు కావాలంటే బాబు కాదు కావాల్సింది. బాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఎవరికైనా జాబులు ఇచ్చాడా? వాళ్ళు కొడుక్కిచ్చుకున్నాడు. ఇప్పుడు విశాఖపట్నంలో బాలకృష్ణ అల్లుడికి ఇస్తాడట, భరత్కి. ఎందుకు? ఆ కులమే వెళ్ళాలట మనల్ని 40 సంవత్సరాలు, ఈ కులమే వెళ్ళాలట 77 సంవత్సరాలు. ఆ 2 కులాలైనా మనం వెళ్ళాలి. అసలు కుల పాలనని అంతం చేయమని పిల్లేస్తా. ఒక కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ ఎమ్మెల్యే ఎంపీ ఉండకూడదని చంద్రబాబు, హరికృష్ణ, బాలకృష్ణ, ఈ కృష్ణ, పురంధేశ్వరి, ఇంకా పేర్లే తెలియదు. ఇప్పుడు మనవడు పుట్టాడు భరత్ విశాఖపట్నం ఎంపీ అట. ఏం చేస్తావు? ఉన్నదంతా ఇవేనా ఉంటావు అమ్మిడానికా? బొత్స సత్యనారాయణ కుటుంబం అట. 100 రెడ్ల పేర్లు చెప్తాను. ఎందుకు ఈ కుల పాలన? ఎందుకు? అంబేద్కర్ పాలన కావాలి, గద్దరన్న పాలన కావాలి, బహుజనుల పాలన కావాలి. చెప్పాను కదా 100 సార్లు అని చెప్పుంటాను. బిఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ తొత్తుగా అమ్ముడుపోతాడని. ఇప్పుడు అమ్ముడు పోయాడా లేదా? ఏ కేసీఆర్ని 10 సంవత్సరాలు తిట్టాడో 8 సంవత్సరాలు, అదే కేసీఆర్కి అమ్ముడు పోయాడు. నేను తప్ప, ఇవన్నీ రుజువులు చూసుకోండి మీరు. నేను తప్ప 2008లో పార్టీ పెట్టాను, 2009, 14లో పోటీ చేయలేదు, 2019లో 1 వీక్ 1 మంత్ ఉంది టైము. ఇప్పుడు సీరియస్ గా 4 సంవత్సరాల నుంచి మీ మధ్య తిరుగుతున్నాను. గెలిపించుకుంటారా? బాగుపడతారు. ఒకరు 100 మందికి చెప్తారా? బాగుపడతారు. ఎమ్మెల్యే ఎంపీలు క్యాండిడేట్లు, గట్టి క్యాండిడేట్లు అందరూ నిలబడి ఒక నియోజకవర్గంలో 10 మంది ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, మీరు రుణమాఫీ, రైతులకు రుణమాఫీ అన్ని చేసి ఆంధ్రప్రదేశ్ను అమెరికా చేస్తా. ఎంపీ అయితే సెంట్రల్ మినిస్టర్, సీఎం అయితే 175 నియోజకవర్గాల్లో చారిటీ డబ్బు తీసుకొచ్చి గెలిపించిన నియోజకవర్గానికి మాత్రమే 100 కోట్లు ఇస్తానని అప్పుడు చెప్పాను. 2019లో టైం లేదన్నా. రైట్, ఇప్పుడు టైం ఉంది కదా. ఇప్పుడు ఎలక్షన్ పోస్ట్పోన్ చేయించాను కదా. ఇప్పుడైనా మన తెలుగు సత్తా చూపించొద్దా? ఈ మోదీ తొత్తులకి, బాబు, జగన్, పవన్కి చూపించాలా వద్దా? రండి కలిసి పోరాడదాం. 7569441275 రవికుమార్ గారికి మీ రెజమీని పంపించండి. ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎంపీ క్యాండిడేట్లు రెజమీని తెలంగాణ నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి పంపించండి. పాలన రావాలి, పాలన మారాలని 120 మంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్, ప్రొఫెసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, ఎడ్యుకేటెడ్ అంతా మనకే సపోర్ట్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు ఓటేయండి. ఈసారి మాత్రం 10 మందితో ఓటేయించండి. సోషల్ మీడియాలో వైరల్ చేయండి. మీడియా మిత్రులారా, మీరు కూడా మీ నియోజకవర్గంలో ఉన్నవారందరితో, రేపు నేను విశాఖపట్నంలో ఉంటున్నాను, మరలా గురువారం ఇక్కడే ఉంటున్నాను, రండి మా కోర్ కమిటీని కలవండి. గాడ్ బ్లెస్ యూ. ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. For more interesting updates, please subscribe Manavaradhi YouTube channel.